హాయ్, నా పేరు ప్రసన్న. లోకల్ టీవీ వారు నిర్వహిస్తున్న విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర వైజాగ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నీ దొరపోరే చిన్న పోదామరే చిన్ని ప్రాణం కాసే వెన్నెలను వీచే గాలులను హృదయం కుదుట పడదే అంత చేదామరే వేలుగానం కళ్ళు మేలుకుంటే కాలం మాగుతుందా భారమైన మనసా పగటి బాధలన్నీ మరచి పోవుటకు ఉంది కాదయి ఏకాంత వేళ లాలి లాలి అను రాగం సాగుతుంటే ఎవరు నీ దొరపోరే చిన్న పోదామరే చిన్ని ప్రాణం కాసే వెన్నెలను వీచే గాలులను హృదయం కుదుట పడదే అంత చేదామరే వేణుగానం సరి సనాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలు ఊహలకు నాలు ఊసులకు అడుగులు నేర్పావు కళ్ళలో మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెను తుఫానే ప్రళయమవుతోందిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులుగా పరుగులుగా అవే ఇలా ఇవాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు వాజీ వాజీ మంచి పాట. కీర్వాణి గారు ఒక రౌండ్లో నన్ను విజేతం చేశారు. అది నా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. మనసున మనసున నిలిచిన కలవా పిలిచిన పలకవ ఎదుటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే వేరే మార్గం మిన్నల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రా
మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలుకవా ఎదుటనే కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే విరి మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే రావా మేఘం నీల ఒళ్ళో మీటే రాగమల్లె ప్రేమావరాల జల్లు కావా పిలుపి అందుకొని బదులే తెలుపుకొని కౌగిట ఒదిగి ఉండనీవా నా గుండె కోవెల విడిచి వెళ్ళ తగునా మల్లె పూలమాలై నిన్నే వరించి పూజించే వేళ నిరీక్షించు స్నేహం కోరి జతనై రానా ఉప్పొంగిపోయే ప్రాయం నిన్ను విడవదు ఏ వేళైనా నా శ్వాస ప్రతి పూట వినిపించు నీ పాట ఏడేడు జన్మాలు నేనుంటానని జంట మనసుగా నిలిచిన కలవా పిలిచిన పలకవ ఎదుటని కలవా దొరికినదే నా స్వర్గం పరిచినదే వేరే మార్గం మిన్నుల్లో నీవే మన్నుల్లో నీవే కన్నుల్లో నీవే కీరవాణి గారు ఎలా ఫీల్ అవుతున్నారో విందాం. సో పనిగట్టుకుని నేనేమి లోపాలు వెతకడం అటువంటివి చేయను, కానీ సాధారణంగా క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు కదా. అవును సార్. ఇలాగా మొత్తం ఈ ఎపిసోడ్స్ అన్నీ పూర్తయ్యేసరికి విజేత ఎవరో నేను ఇప్పుడే చెప్పలేను. బట్ ఈ ఎపిసోడ్ వరకు విజేత ఈ అమ్మాయి. సో నాకు అలా కాంప్లిమెంట్ ఇవ్వాలనిపించింది. ఎక్స్ప్రెషన్, ముఖ్యంగా స్టార్టింగ్లో ఎక్స్ప్రెషన్ చాలా చక్కగా ఎత్తుకున్నావు. మెయింటైన్ చేయి, ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేయి. ఈ ఎపిసోడ్ వరకు నువ్వే విజేతం అనుకో. Let's go! Everybody! నేను కీరవాణి గారి రౌండ్లో చుక్కల్లార చుప్పుల్లార సాంగ్ పాడాను. రాజమౌళి గారు గెస్ట్గా వచ్చారు. నేను పాడిన సాంగ్కి చాలా మెచ్చుకున్నారు. చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలి మప్పుల్లారా మంచుల్లారా తప్పుకోండి దారికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెన్నెలింటికి జో జో
జోల పడవా వెలకలకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో లాలి జో జో లాలి జో జో లాలి జో జో లాలి చుక్కలారా చూపులారా ఎక్కడమ్మా జాబిని మబ్బులారా మంచులారా తప్పుకోండి దారికి వెరీ నైస్, వెరీ రిఫ్రెషింగ్. సో డైరెక్ట్గా మనం రాజమౌళి గారి దగ్గరికి వెళ్దాం. సార్, స్టార్ట్ అవబోయే ముందు ఆ అమ్మాయి అంత కాన్ఫిడెంట్కి వెళ్ళి కీబోర్డ్ ఆర్టిస్ట్ తో ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తుంటే ఇట్ వాస్ వెరీ హార్ట్ వార్మింగ్. నాకు చాలా నచ్చింది. ముందు అది చాలా నచ్చింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. అండ్ షీ సాంగ్ వెరీ వెల్. అగైన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై వెరీ 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 ఫేవరెట్ సాంగ్స్. బాలు గారు ఎక్స్ట్రాడినరీగా పాడారు. అండ్ షీ ట్రైడ్ దాట్. బాలు గారు పాడినప్పుడు, ఆ పాట పాడినప్పుడు గొంతలాగా గాద్గంగా అయ్యి స్లోగా అవుట్ ఆఫ్ టెంపో వెళ్ళి అందుకుంటుంది. చాలా చాలా అద్భుతం అది. షీ ట్రైడ్ టు డూ దట్ అండ్ ఐ థింక్ షీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. పెద్ద పెద్ద వాళ్ళు ద గ్రేట్ కీరవాణి గారు దగ్గర పాప పాల్గొని పాట పాడడం అనేది వెరీ గ్రేట్. వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. అలాగే రాజమౌళి గారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో పాడడం అనేది చాలా గర్వపడుతున్నాం. పాటలి చెవులలో తేనె వర్షం, పాటలి కనులలో నీటి సందేశం, ప్రాణం భూమికి పంచుదా పాటే భూమిని దాటుదా. సంగీతమే మట్టిలో జీవితం కొంతకాలం, పాటతో జ్ఞాపకం ఎంతో కాలం. ఇది తెలుసుకో సోదరా, ఎదగలముతో పాడరా. ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ ఓ ఓ సనం ఓ ఓ సనం ఓ ఓ. న్యూ ఇయర్ హే సనం. మరి నిఖిల్, క్యా సనం? మరి ఇప్పుడు నేను అక్కడ చూస్తూనే ఉన్నాను, యువర్ మౌథింగ్ ఆల్ ది వర్డ్స్. యా ఓ సనం అంటే మంచి సాంగ్, కానీ నేను ఎప్పుడు అనుకున్నాను చాలా కష్టమైన సాంగ్ అనుకున్నాను పాడడానికి. ఎలా పాడతారు అనుకున్నాను, చాలా ఈజీగా పాడేసింది. వచ్చి అలా నిలిచాను, అలా ఇచ్చేసుకుని పాడేసింది బ్యూటిఫుల్గా. సార్, ఎందులో మెచ్చుకుంటున్నానా? నీకు గుర్తుంది? గాత్రశుద్ధి బాగానే గుర్తుంది నీకు. సరే, అందులోనే పెంచుదాం. 8 and lock. 33. థ్యాంక్ యూ సార్.
let's go. Everybody. ఇంట్లో మట్టుకు చాలా అల్లరి చేస్తుందండి. చెప్పిన మాట మట్టుకు అస్సలు వినదు. తనతో చిందే చేస్తుంది కానీ మనం చెప్పింది అస్సలు వినదు. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి. చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని. నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కొలువైన రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. గోరి వింద పొద కింద గోరవంక పలికే, గోరింట కొమ్మల్లో కోయిల్లో పలికే. గోరి వింద పొద కింద గోరవంక పలికే, గోరింట కొమ్మల్లో కోయిల్లో పలికే. తెల్లారిపోయింది పల్లె లేచింది, తెల్లారిపోయింది పల్లె లేచింది. పల్లెలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని. నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని, కొలువై ఉందువు గాని, కొలుమూల రాణి. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. కృష్ణార్పణం. ఏవమ్మా మాళవిక ఏవమ్మా. మీ అమ్మాయిని విజువల్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగా ప్రిపేర్ చేస్తున్నావు. సరే ప్రసన్న, అసలు విషయానికి వద్దాం. నీ పాట గురించి కీరవాణి గారు ఏమంటారు తెలుసుకుందాం సార్. లయ 10, గాత్రశుద్ధి 9 వరకు వచ్చింది. ఎంతవరకు ఎవ్వరికి రాలేదు సార్. ఫస్ట్ టైం. కీరవాణి గారు, మాళవిక అక్క, అనూహ్య కూడా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాగే మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తుంటారు. నింగిరాగా నిచ్చనేద్దాం, ఎక్కి చూద్దాం. మాతృదేవో భవ అన్న మాట విడిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి
చనిపోవాలని ఉన్నది. నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది. అమ్మా నీ కలలే నా కంటి పాపైనవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముద్దైన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని, తెలియనైతే తల్లి ఎరుగనైతే నమ్మ, కడుపు తీపిని హేళన చేసిన జులాయిని, కన్న పేగు ముడిని తెంపి వేసిన కసాయిని, మర్చిపోయి కూడా నన్ను మన్నించద్దమ్మా. కలనైనా నన్ను కరుణించద్దోనా. కన్నా నిన్ను ఇచ్చిన కన్నయ్యే ఇచ్చాడు క్షమించే హృదయం. నాయువు పోసుకుని నీవు వర్ధిల్లు కలకాలం. శతమానం భవతి శతాయుష్మాన్ భవ. శతమానం భవతి శతాయుష్మాన్ భవ. అవును, మీరు కూడా పర్ఫామ్ చేస్తే ఎలాగా? తనంత బాగా పాడుతుంటే నాకు కూడా వచ్చి జాయిన్ అవ్వాలని అనిపించింది. బాగా పాడావమ్మా, చాలా ప్రసన్నంగా పాడావు. మాళవ్ కూడా చక్కగా నిన్ను ఆశీర్వదించింది. Let's go! Everybody! Sana of 8th Standard B section, we are honored that she has participated in the local TV Voice of Andhra Comp, and she has been enhancing her performance to great extent, and she will win the finals. For that, the school extends to her a cash award of rupees 5,000 for having achieved to this level. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, సొరవగా దుకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. నానని నానా నానని నానా నాన నాన నానా నానా. దేశం మనది
తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఏ గాలిలో. ఏ కులమైన, ఏ మతమైన, ఏ కులమైన, ఏ మతమైన, భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని తేడాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది ఈ నేలలో, ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో. ఏ కులమైన, ఏ మతమైన, భరతమాతకొకటే లేరా. రాజులు వైన, పేదలు వైన, భరతమాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా, మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ఏకమోదం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం, వందే మాతరం అందామందరం, వందే మాతరం ఓ అందామందరం. అబ్బో 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 అబ్బో, నేషనల్ సాంగ్ పాడేసావు. అంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అక్కడ చూసావా ఏంటో అలా 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 వెళ్ళిపోయింది నీ స్కోర్ పైకి. దాని గురించి సార్ మీరు వేరేగా చెప్పాలా అంటారా, చెప్తారా? వేరే డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను నేను. నేను చెప్పను. నేను మాళవిక, ఎనీ డౌట్స్? చాలా వరకు అందులో వచ్చిన మార్క్స్ అన్నీ కూడా ఒక ఫ్రేజ్ విన్న తర్వాత వచ్చింది. ఏ ఫ్రేజ్ అది? కారణం గెస్ట్ చేయి. అది ఆ పర్టికులర్ లైన్. ప్రతిసారి ఆ లైన్ పాడినప్పుడల్లా నీకు మార్కులు పెరుగుతుంది. నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు అనమాట అయితే. ఓకే, ఆల్ ద బెస్ట్. నాకు ఇష్టమైన సినిమా వచ్చేసి అనంతపురంలోంచి కొంటె చెబుతా అంటే నాకు చాలా ఇష్టం. కొంటె చూపుతో, నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో, ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఎంతలోనే మూడమేలనే. కొంటె చూపుతో, నీ కొంటె చూపుతో నా ముందు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో, ఏదో చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఎంతలోనే మూడమేలనే.
కవిత ప్రేమేనేమో వది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. వెరీ గుడ్. Let's go. Everybody. హాయ్, మై నేమ్ ఇస్ భవ్య. నేను ప్రసన్న లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ని. తిను విన్నర్ అవుతుందని కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. తిను ఎలిమినేషన్ జోక్ వచ్చినప్పుడు కూడా తిను ఏడుస్తుంది. నేను అప్పుడు ఎంకరేజ్ ఇచ్చి తినకి నేను ఎలిమినేషన్ రాకుండా బాగా విన్నర్ అవుతుందని నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. తిను వాయిస్ ఆఫ్ విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రలోని ఖచ్చితంగా టాప్ ఫస్ట్లో వస్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీభద్రమారమణ గోవిందో హారి. ఆ ప్రకారంగా దరిద్రనారాయణ బిరుదాంచితుండు, జీర్ణమస్త నిత్యాలంకృతుండు. ఏం చేసావని పుత్రపుత్రిక పరివేష్టిత కుటీరుండు, బ్రహ్మ ఋషికు చేలుండు. తమకు తెలిసిన కదే. ఒకనొక తిని సంపుణ వికల మానసుండే ఉండగా అతని అర్థంగి మిస్సెస్ వామాక్షికి వచ్చేలా ఏమని వయసు అడ్వైసు చేసిందయ్యా అంటే, చింతించకో ప్రాణనాదా, చింతించకో ప్రాణనాదా, నేను చెప్పింది చేసిన తీరును మన బాధ, చింతించకో ప్రాణనాదా. సీటు కావాలన్నా ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా ఓటు కావాలన్నా, సీటు కావాలన్నా ఓటు కావాలన్నా వట్టముగా వట్టముగా అబస్సు రూటు కావాలన్నా, వట్టముగా అబస్సు రూటు కావాలన్నా, పరిమిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఆహా పరిమిట్లు కావాలన్నా, ప్రమోషన్లు కావాలన్నా, ఎవ్వరో ఒక పెద్దవారిని ఆశ్రయించి ఆదరణ పొందవలె. చింతించకో ప్రాణ నాయనలారా, శివుని అగ్ని లేనిదే చీమైనా కదలదు, సిఫారసు లేకుంటే చిన్న ఫైల్ అయినా జరగదు, ఎక్స్క్యూజ్ మీ చిన్న పనైనా జరగదు. కాబట్టి ద్వారకానగరి గారి పట్టి నీ కాసులేడు బాలకృష్ణుని, గోపాలకృష్ణుని, ఆపాల గోపాలకృష్ణుని ఇంటర్వ్యూ సంపాదించి మన దరిద్రం వదిలించమని ప్రార్థించవయ్యా. ఆ ఆ వండర్ఫుల్ రా శిష్య, ప్రార్థించవయ్యా అని తన సతీమణి చేత సలాకృతుండేకు చేలుండు. ఎట్టకేలకు ద్వారకా పట్టణం కలిగి తద్వైభమునుగాంచి తల తిరిగి సోడా గురు. థ్యాంక్స్ రా శిష్య, థ్యాంక్స్. ఎక్కడున్నావు? తల తిరిగి తద్వైభమునుగాంచి, ఆహా తద్వైభమునుగాంచి తల తిరిగి, ఆహా ఏమి శోభ, ఏమి శోభ, శోభ. ఏమండి పిలిచారా? రామాయణంలో దొరకలేదు. తత్వైపమునగాంచి తల తిరిగి కృష్ణ పరమాత్ముని గని కరిగి పరవశించి కుచేరుడు గని పరందాముడు ఏమన్నాడయ్యా అంటే, వచ్చితే మా బాల్య మిత్రమా, వచ్చితే మా బాల్య మిత్రమా,
కుచేలను ఓడవంతా తడిమి ఉత్తరయపు కొంగుడున్న అటుకుల మూట పరికించి చటాలున ఆరగించి తృప్తిగా త్రేయించి ఆ కృష్ణ పరమాత్మ కుచేలను పూర్ హట్టుకు వెళ్ళి ఘంపెడు పిల్లలు గాంచి దిగ్భ్రమ చెంది ఏమన్నాడయ్యా అంటే, కుచేల ఇది నీ ఇల్ల లేక మున్సిపల్ స్కూల్? అయ్యయ్యో అష్టభార్యలున్న నాకే ఎందరు పిల్లలు లేరే బాబురే, నీకెందుకయ్యా ఎందరు పిల్లలని? కృష్ణ పరమాత్మ కుచేలతో చివరిసారిగా ఏమన్నాడయ్యా అంటే, ఇద్దరు లేక ముగ్గురు చాలని పెట్టలేదా, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇద్దరు లేక ముగ్గురు చాలని వినలేదా, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పుడు వెంటనే దిద్దుకో, ఇప్పటికైనా తెలుసుకో నీ తప్పుడు వెంటనే దిద్దుకో. అయ్యా మృదంగుడుతా నువ్వు కూడా స్టాపు. ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రబోధించగా ఆకాశవాణి ఏముని శృతి కలిపిందయ్యా అంటే, ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం ఎర్రటి కోణం శ్రీమద్రమణ గోవిందో. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా పెద్ద పాట, ఇంతసేపు ఆ సస్టైన్డ్గా కన్సిస్టెంట్గా పాడావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి కంగ్రాచులేషన్స్. నచ్చెడుతుంది. ఓకే నచ్చే సార్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. షణ్ముఖప్రియ రాగం చాలా కష్టమైంది. అందులో గమకాలు తిప్పడం అది అసలు ప్రసన్న దగ్గర నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటి ఇన్నాళ్ళు ఎందుకు లాక్ చేసి పెట్టేసావు లోపల? ఇది ఎక్కడో దాక్కుంది. క్లాసికల్ నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నావు, ఇప్పుడు నమ్మకం కలిగింది. ఓకే కంగ్రాట్స్. కూర్చోండి. టోటల్గా 5 రౌండ్లకి 5 పదులు 50 అంటే 5 సెక్షన్లో 50 మార్కులు టోటల్ అనుకుంటే ఈచ్ 10. ఓకే సార్. 42 out of 50 హైయెస్ట్ స్కోర్ చేసిన ఫస్ట్ ఫైనలిస్ట్ ప్రసన్న. ఫస్ట్ ఫైనలిస్ట్ ప్రసన్న. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి, సొరవగా దుకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. చాలా కష్టపడుతుంది, తనే విజేత అవుతుంది అనేసి మేము అనుకుంటున్నామండి. ఆపై దేవుడి దయ. ధైర్యముంటే దక్కుతుంది.